హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, ఇప్పుడు సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ అనేది ఎలా చూస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి కూడా మనకి ఎస్బిఎల్ ప్లాన్ గురించి అడుగుతున్నారు. ఒకప్పుడు ఇంత పాపులారిటీ లేదు ఈ ఫండ్కి, బట్ ఇప్పుడు చాలామంది తెలుసుకుంటున్నారు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రాబోయే రోజుల్లో బ్యాంక్ ఎఫ్డీ కంటే కూడా ఇది ఎంత సురక్షితంగా ఉంటుంది, దీని వచ్చే రిటర్న్స్ ఎంత బాగా ఉన్నాయి అనేది అర్థమవుతుంది. కాకపోతే ఇప్పటికీ కూడా ఏంటంటే చాలామంది స్టిల్ ఏంటంటే ఎలాంటి ఫండ్ తీసుకోవాలి, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో ఎలాంటి ఫండ్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఒక హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ని తీసుకుంటారు. ఆ ఫండ్లోనే పెట్టేస్తారు. 20 lakhs కావచ్చు, 30 lakhs కావచ్చు, అలా ఒక ఫండ్లో పెడుతున్నారు. లేదా ఐసిఐసిఐకి వెళ్ళారనుకోండి, ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్ ఒకటి ఉంటుంది. అందులో ఈక్విటీ ఉంటుంది, బాండ్ ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. అట్లాంటి దాంట్లోనే ఒక 40-50 lakhs పెట్టేసి మనం ప్లాన్ తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, మనం సహజంగా బ్యాంక్కి వెళ్ళారనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్తే ఏం చేస్తారంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మా దగ్గర మంచి ఫండ్ ఉందండి ఎస్బిఎల్ ప్లాన్ అని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఇచ్చేస్తారు. మొత్తం ఆన్లైన్ పెట్టిస్తారు. ఈవెన్ టాటా బ్యాలెన్స్ ఫండ్ చాలా బాగుంది, కెనరా రిపికో బ్యాలెన్స్ ఫండ్ చాలా బాగుంది. అలా కొన్ని మంచి మంచి బ్యాలెన్స్ ఫండ్స్ బయట మార్కెట్లో ఉన్నా కూడా ఆ బ్యాంక్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళవే చెప్పుకుంటారు కాబట్టి అలా ఒకటి ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది చాలా రిస్క్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక టైంలో మేము చూసాము, ఎంత పెద్ద మంచి టాప్ కంపెనీ మేనేజ్ చేసే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా క్రమంగా పడిపోవడం చూసాం, మళ్ళీ పడిపోవడం, పెరగడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో అట్లీస్ట్ 4 fundsలో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యూజ్ కార్పస్ పెడుతున్నాం. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎస్ఐపి వేసేటప్పుడేమో కొన్ని ఫండ్స్లోనే వేయాలి, ఓన్లీ 4 funds 5 fundsలోనే వేయాలి. పెరుగుకు వెళ్ళకూడదు, అంటే ఒక 10-15 చేయకూడదు. కానీ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే రివర్స్ చేయాలి మేడం, కొంచెం ఎక్కువ ఫండ్స్లో పెట్టుకోవాలి. అట్లీస్ట్ 4 fundsలోనే పెట్టాలి. ఎందుకు అంటే అది హ్యూజ్ కార్పస్ మనం పెడుతున్నప్పుడు, ఒకేసారి పెడుతున్నప్పుడు మార్కెట్లో మనం చాలా కన్సర్వేటివ్గా ఉండాలి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 2 బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ తీసుకోవాలి, అలాగే 2 మల్టీ అసెట్ ఫండ్స్ తీసుకోవాలి. సో అలా ఏది మంచిగా ఉన్నాయో మార్కెట్లో ఒక అడ్వైజర్ సలహా ఇస్తారు కాబట్టి ఆ సలహా మేరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక టైంలో అలా ఉండదంటే మేము అప్లికేషన్ రాసేవాళ్ళం, చెక్ తీసుకునేవాళ్ళం. 2008, 2006 అట్లాంటి టైంలో అయితే ఈ ఆన్లైన్ టెక్నాలజీ అంతగా పాపులారిటీ లేదు. సో వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే ఒక సిస్టమాటిక్ ప్లాన్ కావచ్చు, ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కావచ్చు, ప్రతిదానికి అప్లికేషన్స్ ఉండేవి, చెక్కులు ఉండేవి. ఇప్పుడు సిస్టమాటిక్ పారిపోయింది, టూల్స్ వచ్చేసాయి. సో సిస్టంలోనే ఏం చేస్తున్నామంటే అంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మీకు ఏంటంటే ఒక క్లిక్లో, ఒక సింగిల్ క్లిక్లోనే మేనేజ్మెంట్ జరిగిపోతుంది. అలాగే మీరు చూడండి, ఒక 10 lakhs ఉన్నాయనుకోండి, 2.5 lakhs కింద 4 fundsలో మనం డివైడ్ చేసినా కూడా దానికి సంబంధించిన 6% రిటర్న్ కావచ్చు, 8% రిటర్న్ కావచ్చు, మనం ఎవ్రీ మంత్ పర్టికులర్ డే మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, అలా 4 fundsలో పెట్టడం వల్ల ఏమిటంటే కొంత అమౌంట్ ఏమో 1వ తారీఖు తీసుకోవచ్చు, కొంత ఏమో మనం 15th కూడా తీసుకోవచ్చు. అలా మన మంత్లో 2 సార్లుగా తీసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఖర్చులకి మనం మొత్తం వాడేయకుండా ఉంటాం ఒకేసారి. సో ఇట్లాంటివి కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి టూల్స్ ఉపయోగించి ఒక 4 to 5 ప్లాన్స్ తీసుకోవచ్చు, ఫండ్స్ తీసుకోవచ్చు. అందులో కూడా ఏంటంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉండాలి, కంపల్సరీ హైబ్రిడ్ ఫండ్స్ ఉండాలి, మల్టీ అసెట్ ఫండ్స్ కూడా పెట్టుకుంటే కొంచెం అధిక లాభం వస్తుంది. సో కాబట్టి ఎస్బిఎల్ ప్లాన్లో ఒకే ఫండ్కి వెళ్ళకండి. మా దగ్గర 50 లక్షలు ఉంటే 50 లక్షలు ఒకే ఫండ్లో పెట్టకండి, స్ప్లిట్ చేయండి. అట్లీస్ట్ 4 to 5 funds స్ప్లిట్ చేయమని చెప్తున్నాం. సో థ్యాంక్ యూ సార్, సిస్టమాటిక్ విత్డ్రా ప్లాన్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విన్నారు కదా, సార్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, సార్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అందరూ నమస్కారం అండి. నా వెల్తి చక్రధర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తి చక్రధర్ ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.